బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోడీ బిగ్ షాకింగ్ న్యూస్ ఇచ్చారు. ఇటు ఈ రోజు నుంచి కూడా ఏదైతే ట్రంప్ భారీ సుంకాలకి సంబంధించి టారిఫ్ విధిస్తున్నారో అది వాటి నుంచి కూడా అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో ట్రంప్ అయితే నరేంద్ర మోడీకి ఫోన్ కాల్ చేస్తారు. సో దానికి సంబంధించి కూడా మోడీ కాల్కి సంబంధించి కూడా ఎటువంటి ఆన్సర్ చేయలేదు. దానికి సంబంధించి కూడా మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇది మొత్తంగా ట్రంప్ కు ఒక భారీ షాకింగ్ అనే చెప్పుకోవాలి. ఇరు దేశాల మధ్య కూడా సుంకాల బాధ్యతతో రోజు రోజుకి కూడా దూరం పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ పై ఏకంగా ట్రంప్ 50% సుంకాన్ని విధించడంపై కూడా అమెరికాపై తీవ్ర అసంతృప్తితో మోడీ ఉన్నారు. సో తాజాగా మోదీతో మాట్లాడేందుకు కూడా ట్రంప్ ఫోన్ చేశారు. సో ట్రంప్ ఫోన్ కి కూడా నరేంద్ర మోదీ ఆన్సర్ చేయలేదు. దీంతో ఏకంగా 4 సార్లు అయితే ట్రంప్ వెంటనే మోడీకి కాల్స్ చేసినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. సో ఏదైతే సుంకాలకి సంబంధించి కూడా ట్రంప్ వెనకడుగు వేయకుండా కూడా ఎప్పటి నుంచో దీనికి సంబంధించి అనేక చర్చలు జరిగినా కూడా ట్రంప్ అయితే దీనికి సంబంధించి వెనకడుగు వేయలేదు. సో ఇవాటి నుంచి కూడా ఈ సుంకాలకి సంబంధించి కూడా అమల్లోకి రాబోతున్నాయి. 27వ తారీఖు నుంచి కూడా 50% టారిఫ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయంటూ కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇవాటి నుంచి కూడా అవన్నీ అమల్లోకి వస్తాయంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ట్రంప్ అయితే నరేంద్ర మోడీకి కాల్ చేశారు. సో అనంతరం కూడా ఆయన దాదాపు 4 సార్లు కాల్ చేసినా కూడా ఆయన అటెంప్ట్ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. సో ఏకంగా ట్రంప్ తో మాట్లాడేందుకు మోదీ ససేమిరా అంటూ ఉన్నారు. ట్రంప్ నిర్ణయాలపై కూడా మోదీ ఇప్పటి వరకు కూడా అసంతృప్తి వ్యక్తపరిచారు. సో అంతర్జాతీయ మీడియాలో జోరుగా దీనికి సంబంధించిన కథనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. అమెరికా భారత్ మధ్య సంబంధాలు బలహీన పడుతున్నాయని, అలాగే ట్రంప్ నిర్ణయాలపై మోదీ అసంతృప్తిని వ్యక్తపరిచారు అంటూ కూడా వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో అయితే జోరుగా వినపడుతూ ఉన్నాయి. అయితే భారత్ పై ట్రంప్ తీరుతో అమెరికాలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 25 ఏళ్లుగా భారత్ అమెరికా మధ్య మెరుగుపడ్డ సంబంధాలు ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ విధంగానే అక్కసు వెళ్లగక్కుతోంది భారత్ పై. దీంతో క్రమంగా కూడా రెండు దేశాల మధ్య కూడా సత్సంబంధాలు అయితే బలహీన పడుతూ వస్తున్నాయి. ఇవాటి నుంచి కూడా ట్రంప్ ఏదైతే సుంకాలు విధిస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో అయితే ట్రంప్ అయితే ఇటు నరేంద్ర మోడీకి ఫోన్ కాల్ చేసి దానికి సంబంధించి కూడా చర్చలు జరిపేందుకు కూడా ఫోన్ కాల్ చేస్తారు. కానీ దానికి సంబంధించి ఇటు మోడీ అయితే ఎప్పుడు కాల్ అయితే లిఫ్ట్ చేయకుండా ఇటు ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి. అయితే ఇటు భారత్ పై ఏదైతే సుంకాలు విధిస్తున్నారో ఇటు భారత్ పై ఎటువంటి ఎఫెక్ట్ చూపించబోతోంది, ఒకవేళ ఆ సుంకాలు గనక విధిస్తే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానికి సంబంధించి కూడా నిన్న అందరూ కూడా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, రానున్న రోజుల్లో ఇటు ట్రంప్ కు ఎటువంటి భారీ షాకింగ్లు ఇవ్వాలి అనే దానిపై కూడా ఇప్పటికే నరేంద్ర మోడీ అయితే పలు సూచనలు జారీ కూడా చేశారు. సో ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఫోన్ కి అయితే నరేంద్ర మోదీ ఆన్సర్ చేయలేదు. ఒక్కసారిగా ఈ దృశ్యాలైతే ఇటు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఇటు అంతర్జాతీయ మీడియాల్లో కూడా వైరల్ గా మారుతుందనే చెప్పుకోవాలి. నిన్న దీనికి సంబంధించి కూడా ఇటు మీటింగ్ ని కూడా నిర్వహించారు అధికారులు. సో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఒకవేళ ఈ ట్రంప్ సుంకాల భారీ మోత ఇటు భారత్ పై ఎఫెక్ట్ పడితే ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా ఇటు నిన్న మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇటు ట్రంప్ కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు మోదీ ఫోన్ కాల్ కి కూడా. సో ఒక్కసారిగా ఇదంతా కూడా వైరల్ గా మారుతోంది. సో ఇటు మోడీ ఫోన్ కాల్ అయితే ట్రంప్ ఫోన్ కాల్ అయితే మోడీ లిఫ్ట్ చేయకపోవడంతో ఒక్కసారిగా అయితే ట్రంప్ కు ఇది ఒక భారీ షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు నిన్న ఏదైతే మొదటి నుంచి కూడా ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాడో అప్పటి నుంచి కూడా భారత్ పై అయితే అనేక విధాలుగా కూడా అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాడు ట్రంప్. సో అలా ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వచ్చిన ట్రంప్ 2 సార్లు అంటే అధికారం చేపట్టిన తర్వాత 2 సార్లు ఆయన సుంకాల బాధుడు మోదించాడు. సో ఆ తర్వాత 50% టారిఫ్ ని విధిస్తాను భారత్ పై అంటూ కూడా ఒక భారీ బాంబు పేల్చాడు. ఇవాటి నుంచి కూడా అదే అమల్లోకి రానున్న నేపథ్యంలో దానికి ముందు నిన్న మోదీకి అయితే ట్రంప్ ఫోన్ కాల్ చేశారు. సో ఆ ఫోన్ కాల్ ని కూడా నరేంద్ర మోదీ లిఫ్ట్ చేయలేదు. దాదాపు 4 సార్లు ఆయన కాల్స్ చేసినట్లుగా తెలుస్తుంది. అయినా కూడా మోడీ ఎక్కడా కూడా పట్టించుకోకుండా ఆయన ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మీడియాలో ప్రస్తుతం ఈ వ్యవహారమే వైరల్ గా మారుతోంది. అయితే దీనికి సంబంధించి
సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇవాల్టి నుంచి కూడా ట్రంప్ ఏదైతే టారిఫ్ విధిస్తా అని చెప్పారో అవన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి అన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో దీనికంటే ముందు ఇటు ట్రంప్ కూడా మోదీకి కాల్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన మాట్లాడేందుకు కాల్ చేస్తారనుకోవచ్చా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి శివ అసలు సుంకాలకి సంబంధించి? అమెరికా విధించిన టారిఫ్లు అమల్లోకి వస్తున్న సందర్భంలో మరోవైపు మోడీ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాక్ ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ట్రంప్ సుంకాల బాధలతో ఇరు దేశాల మధ్య రోజు రోజుకు ఈ గ్యాప్ అనేది పెరుగుతోంది, దూరం పెరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. భారత్ పై ఏకంగా 50% టారిఫ్ విధించారు. అంటే ఇదే నెలలో 7వ తేదీన, అంటే ఆగస్టు 7వ తేదీ నుంచి 25% ట్రంప్ విధించిన టారిఫ్ అమల్లోకి వస్తే తర్వాత ఈ చమురు కొనుగోలు అంశం తెర మీదకి తీసుకొచ్చి మరొక 20% టారిఫ్ విధించారు. అది ఈ రోజు నుంచి ఉదయం 9:30 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న పిఎంఓ కార్యాలయంలో కూడా ఉన్నత స్థాయి అధికారుల సమావేశం కూడా జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం సందర్భంలో సమావేశం జరుగుతుండగా ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసినట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇటు పిఎంఓ కార్యాలయం కానీ విదేశాంగ శాఖ కానీ ఇటువంటి అధికారిక ప్రకటన అయితే విడుదల చేయలేదు. ట్రంప్ టారిఫ్లకు సంబంధించి చర్చించేందుకు ట్రంప్ ఫోన్ చేశారనేది ప్రధానంగా కొంత సమాచారం అయితే అందుతుంది. 4 సార్లు ఫోన్ చేసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ కాల్ ను ఆన్సర్ చేయలేదు, మాట్లాడలేదు అనేది ప్రధానంగా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. అయితే దీనిపై అమెరికా పైన ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఏదైతే టారిఫ్ విధించారో 50% టారిఫ్లు కొన్ని కండిషన్స్ పెట్టి వార్నింగ్ ఇచ్చి మరి ట్రంప్ భారత్ పైన ఈ సుంకాల భారం మోపారు. దానిలో భాగంగానే కొంత అభ్యంతరం అయితే వ్యక్తం చేసింది భారత ప్రభుత్వం. విదేశాంగ శాఖ ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ దేశ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది ప్రధాని నరేంద్ర మోడీ ఒక సంకేతాన్ని కూడా పంపించారు. దానికి సంబంధించి ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే వ్యవసాయ ఉత్పత్తులు, అమెరికాకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ లో మార్కెట్లు ఓపెన్ చేసి ఉంచాలని ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కోరిన నేపథ్యంలో ప్రధాని దానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నారు, దాన్ని విరమించుకోవాలి అనేది ప్రధానంగా ఒక ప్రచారాన్ని, దానివల్ల నేను ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నారనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది. కానీ అది దానికి అంటే మనం చేసే విధంగా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తారు కాబట్టి టారిఫ్ విధిస్తున్నామంటారు. అంటే అమెరికా దగ్గర అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత్లోకి దిగుమతి చేసుకోకపోవడం, మరోవైపు అమెరికా దగ్గర ఆయుధాలు యుద్ధ సామాగ్రి కొనుగోలు చేయకపోవడం, అమెరికా దగ్గర చమురు కూడా కొనుగోలు చేయకపోవడంతోనే ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా అందరూ భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ ట్రంప్ సుంకాలని అమలులోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారని ఏదైతే ప్రచారం జరుగుతుందో అది వాస్తవం కాదని కూడా చూడాల్సి ఉంది. కానీ ట్రంప్ 4 సార్లు ఫోన్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు. కానీ ఒక రోజు ముందు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది అంటే ఇన్ని రోజులు ఏం చేశారు? మరుసటి రోజు నుంచి ట్రంప్ టారిఫ్ అమలుకు వస్తున్న నేపథ్యంలో ముందు రోజు ఫోన్ చేసి ఏం మాట్లాడాలనుకున్నారు అనే దాంట్లో మాత్రం ఇటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. ఇక భారత్ అమెరికా మధ్య మాత్రం 25 ఏళ్లుగా సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి. కానీ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, ఏకపక్షంతో వ్యవహరించిన తీరు కూడా ఇటు భారత్ పాటు ప్రపంచ దేశాలకు దూరం చేస్తున్నాయి అమెరికా అనేది అమెరికా ప్రజలు. కానీ ఇటు ట్రంప్ సంబంధించిన సొంత పార్టీ నేతలే కొంత చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మోడీ అసంతృప్తి వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫోన్ ఇచ్చేయలేదని ఒక ప్రచారం జరుగుతోంది. మరోవైపు భారత్ పై వెళ్ళగలుగుతున్న అక్కసు వల్ల ఇప్పుడు ఈ ట్రంప్ చేసిన ఫోన్ కాల్ కు లిఫ్ట్ చేయకపోవడం కూడా కొంత కారణం అనేది తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే రోజు రోజుకు అమెరికా భారత్ మధ్య సంబంధాలు అనేది బలహీన పడుతున్నాయి. కానీ ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సింది. కేవలం నిన్న ఫోన్ కాల్ చేశారా లేదా అనేది కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. పిఎంఓ కార్యాలయం కానీ విదేశాంగ శాఖ కానీ ధృవీకరించాల్సి ఉంటుంది. ధృవీకరించిన నేపథ్యంలో ఎందుకు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదని దాని మీద కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అక్కడ కూడా అధికారిక ప్రకటన లేదు. కేవలం అక్కడ ఇంటర్నేషనల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇటు అమెరికాకు సంబంధించిన పత్రికలు కూడా వార్తా ఛానల్లో కూడా ఎక్కువగా ఇది ప్రచారం అయితే జరుగుతుంది. కానీ అది ఎంతవరకు వాస్తవానికి చూడాలి. కానీ ట్రంప్ భారత్ విధించిన సుంకాలు మాత్రం ఈరోజు ఉదయం 9:30 నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలుసు. దీని ద్వారా భారత్ పైన భారం పడబోతుంది. అంటే $48 బిలియన్ ప్రభావం అనేది వాణిజ్య రంగంపై పడబోతుంది. మరోవైపు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతుందో WTO నిబంధనలు కూడా ట్రంప్ దొంగలకి ఇష్టానుసారం ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తున్నారు అనేది కూడా ప్రపంచ దేశాలు గురుగా ఉన్నాయి. మరోవైపు ఈ పోస్టల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయి అమెరికాకు వెళ్ళే పోస్టల్ సర్వీసెస్ ను భారత్ ఎప్పుడైతే ట్రంప్ 50% టారిఫ్ విధించినట్టు ప్రకటించారు అప్పుడే
కొత్త సరిహద్దులు నిలిపేశారు. ఇటు భారత్ సపోర్ట్ చేస్తూ మరో 25 దేశాలు కూడా అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేశారు. ఇలాగ వీటి బాటలోనే మరికొన్ని దేశాలు కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. కానీ ఎందుకు ఈ విధంగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు? ఏకపక్ష ధోరణితో, మూర్ఖపు ఆలోచనలతో ఇటు అమెరికాను కూడా ఇబ్బందులు పెట్టే విధంగా కూడా ట్రంప్ వ్యవహరిస్తున్నారనేది కూడా సొంత దేశం ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టారిఫ్లు పెరగడం ద్వారా అక్కడ 4 టైమ్స్ అనేది రేటు పెరుగుతోంది. అంటే పాత స్టిక్కర్ మీద కొత్త రేట్లను అమ్మి విక్రయిస్తున్నారు. దీని ద్వారా 2 దేశాల మధ్య ఆధిపత్య పోరు వల్ల వినియోగదారులకు నష్టం వాటిల్లుతుంది అనేది కూడా కొంత నిపుణులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే అమెరికాలోని సామాన్య ప్రజలు ఇటు షాపులకు వెళ్లి కొనుగోలు చేస్తున్న వస్తువులు ఏదైతున్నాయో వాటి మీద ఉన్న రేట్లను చూసి వారందరూ కూడా అవాక్ అవుతూ ఉన్నారు. దీనికి కారణం ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్లే మాకు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రంప్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తగ్గాలి, మూర్ఖంగా వ్యవహరించకూడదు అనేది కూడా ప్రధానంగా వారందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మొత్తంగా చూసుకుంటే ఏదైతే ట్రంప్ ఏదైతే చేయాలనుకుంటారో అది చేసి చూపిస్తున్నారు తప్ప దానివల్ల వచ్చే పర్యవసానాలు అందరికీ ఉండే పర్యవసానాలు ఏంటనేది కూడా ఆలోచించడం లేదు అనేది ప్రధానంగా ఇటు అమెరికా ప్రజలే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సుభిక్ష పాలన అందిస్తారని చెప్పి ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు అనేది కూడా అమెరికా ప్రజలు అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, yes, thank you శివ. సో మొత్తంగా చూసుకుంటే ఇటు ట్రంప్ అయితే ఇటు నరేంద్ర మోదీకి ఫోన్ కాల్ చేశారు. ఇటు సుంకాల బాధుడికి సంబంధించి కూడా ఆయన మాట్లాడేందుకు కూడా వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ట్రంప్ కి మోదీ భారీ గట్టి షాకింగ్ ఇచ్చారని చెప్పుకోవాలి. దాదాపు 4 సార్లు కూడా కాల్ చేసినా కూడా ఇక ఎక్కడా కూడా మోడీ దీనికి సంబంధించి కూడా స్పందించలేదు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే ట్రంప్ సుంకాలకి సంబంధించి 50% టారిఫ్ విధిస్తాను అని చెప్పుకొచ్చాడో అప్పటి నుంచి కూడా మేము భయపడను, ఎలాంటి దానికైనా మేము ముందడిగే వేస్తాము అంటూ కూడా మోడీ చెప్పుకొచ్చారు. సో అదే విధంగా ఇవాల్టి నుంచి కూడా ఏదైతే టారిఫ్ కి సంబంధించిన అంశం అమల్లోకి వస్తుందో వాటిని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో 27వ తేదీ నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అంటూ కూడా ఇటు ట్రంప్ చెప్పుకొచ్చారు. సో అదే విధంగా కూడా భారత్ అయితే గట్టిగానే ఉంది. ఎక్కడ ట్రంప్ కి ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేకుండా కూడా అన్నిటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా ట్రంప్ మోడీ ముందు నుంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఇటు నిన్న ఈ సుంకాలకి సంబంధించి కూడా అటు ట్రంప్ అయితే మోదీకి కాల్ చేశారు. అయినా కూడా మోడీ ఇప్పటి వరకు కూడా ఆయన కాల్స్ ని ఎక్కడ కూడా అటెంప్ట్ చేయకుండా ఆయనకి అందుబాటులో లేకుండా కూడా ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఈ విషయం అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో కూడా వైరల్ గా మారిందని చెప్పుకోవాలి. అంతర్జాతీయ మీడియాలో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు ఇటు ఒక్కసారిగా కూడా ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నిటికీ కూడా మోడీ ఇప్పుడు ఒక బిగ్ షాకింగ్ ఇచ్చారని చెప్పుకోవాలి.